హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు సింపుల్గా మేకప్ ఎలా వేసుకోవాలో, మీ మేకప్ రాని వాళ్ళు కూడా ఎలా వేసుకోవాలో ఈజీగా ప్రాసెస్ తోటి నేనైతే మేకప్ అయితే వేసుకున్నాను. అంటే ఎప్పుడైనా ఇట్లా చిన్న పార్టీ వేర్స్కి అట్లా వెళ్ళాలంటే చాలా ఈజీగా వేసుకునేదంట. నేను ఫేసెస్ కెనడా వాళ్ళది ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను 1 మంత్ ఎగోనే తీసుకొని, బట్ ఈరోజు ఎందుకో నాకు వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే నేను మంచి ఇట్లా మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది చాలా మంచి ప్రోడక్ట్ అనమాట. అండ్ నాకు డార్క్ స్పాట్స్ అవి ఉన్నాయి అండ్ పింపుల్స్ ఉన్నాయి కూడా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఇది మాయిశ్చరైజర్ ఏంటంటే మన డార్క్ స్పాట్స్ కానీ యాక్నే అవన్నీ ఓడగొట్టడానికి బాగా పనిచేస్తుందంట. సో అదైతే నేనైతే తీసుకున్నాను. అమెజాన్లో ఎక్కువ తీసుకుంటాను నేను, ఆన్లైన్ వాటిల్లో అయితే. ఇంకా నేనైతే మంచిగా లైట్గానే అప్లై చేసుకుంటున్నాను. మరి ఇది సమ్మర్ కాబట్టి ఎక్కువ హెవీగా మేకప్ అనేది వేసుకోవద్దు. ఏంటంటే అది ఇట్లా కేక్ లాగా అట్లా అంతా అదైపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఇంకా మరి టూ మచ్గా ఇట్లా ఆయిల్ అది ఇంకా చాలా ఘోరంగా కనపడుతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను కొంచెమే లైట్గా ఇదైతే సిరం తీసుకున్నాను. అండ్ ఫౌండేషన్ కూడా లైట్గా కొంచెమే తీసుకుంటా. ఎందుకంటే జస్ట్ సింపుల్గా ఇది ఏంటంటే పార్టీ వేర్కి కానీ ఇంట్లో డైలీ ఇట్లా వెళ్ళే వాళ్ళకి కానీ చాలా ఈజీగా వేసుకునే మేకప్ తరహాలో నేనైతే ఇది తీసుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు మనం ఎప్పుడైనా సరే మేకప్ అనేది న్యాచురాలిటీ అనేది మిస్ చేసుకోకుండా అయితే ఉండాలనేది నా ఒపీనియన్. కొంతమంది ఎట్లా అంటే ఇంకా ఊస్తారు ఇట్లా, నాకు అట్లా నచ్చదు. నాకు తెలిసి మనం న్యాచురల్గా కనబడడమే ఇంపార్టెంట్, మనం ఎన్ని మేకప్ వేసినా కూడా. సో బట్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా మేకప్ అయితే వేయాల్సి వస్తుంది కాబట్టి ఫౌండేషన్ అదైతే మంచి ఇట్లా అప్లై చేస్తున్నాను. ఇది స్క్రబ్తో మంచిగా రుద్దుతున్నాను. దీనివల్ల మంచిగా మెల్ట్ అవుతుంది అనమాట. నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి మేకప్ ప్రోడక్ట్స్ నేను డైలీ ఏదో ఒకటి చూస్తూనే ఉంటాను. మొన్న మధ్య ఏదో క్రీమ్ కూడా వాడిన, అదేంటంటే నా ఆయిలీ స్కిన్ కాబట్టి ఆల్రెడీ అది నాకు అంత సూట్ కాలేదు. బట్ ఇదైతే బాగానే పనిచేసింది. ఫేసెస్ కెనడా వాళ్ళది ఏంటంటే ఇందులోనే మాయిశ్చరైజర్, ఫౌండేషన్ విత్ మంచి టోనర్స్ కూడా ఉందన్నమాట. సో తర్వాత అయితే కొంచెం పౌడర్ అయితే యాడ్ చేస్తున్నా. నాకైతే పౌడర్ అంటే పిచ్చి ఇష్టం. నేను ఏది వేసుకోకపోయినా కొంచెం లైట్గా అయితే పౌడర్ అయితే యాడ్ చేసినాను. చూడొచ్చు కొంచెం నా ఫేస్ పైన డిఫరెన్స్ ఏమనుకోకండి, లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది. బట్ నేనైతే ట్రై అయితే చేస్తున్నాను. తర్వాత పెన్సిల్, ఐబ్రో పెన్సిల్. నాకు కొంచెం ఐబ్రోస్ పలుసగా ఉంటాయి. సో ఇది కొంచెమే యాడ్ చేస్తున్నా, అది కూడా మరీ బెట్టుగా కనబడకుండా జస్ట్ అట్లా వేసినావా అంటే వేసినా అన్నట్టుగా వేస్తున్నాను. కానీ ఐబ్రో పెన్స్ వేసుకుంటే కనుక మన స్కిన్ కూడా చాలా అందంగా, మన ఫేస్లో కూడా ఒక మంచి లుక్ అయితే వస్తుంది ఐబ్రోస్ వేసుకోవడం వల్ల. అఫ్కోర్స్ ఇట్లా నాకు చాలా రోజుల నుంచి నేను ఐబ్రోస్ అయితే ఖచ్చితంగా వేసుకుంటాను. నేను డైలీ అయితే ఏమి పెద్దగా మేకప్ ప్రోడక్ట్స్ ఏం వాడను. జస్ట్ ఐబ్రో పెన్సిల్, కళ్ళకు కాటుక, బొట్టు, లైట్గా లిప్ బామ్ అయితే వాడతాను. బట్ ఇది ఈరోజు కొంచెం ఎక్స్ట్రాగా మేకప్ అయితే ఫౌండేషన్ అండ్ ఇట్లాంటివి అయితే ఫస్ట్ టైం అంటే సింపుల్గా వేసుకునే మేకప్ అయితే ఈరోజు అయితే మీకు చూపిస్తున్నాను. నేనైతే కళ్ళకు కాటుక పెడుతున్నాను. ఎక్కువ శాతం నేను ఐటెక్సే తీసుకుంటాను కళ్ళకు కాటుక. మన చాలా రోజుల నుంచి మన నమ్మకంగా ఉన్న ప్రోడక్ట్లో ఇది ఒకటి కాబట్టి అండ్ లైట్గా వేసుకున్నాను. ఐలైనర్ కూడా వాడతాను, బట్ ఈరోజు నేను జస్ట్ సింపుల్గా వేసుకోవాలన్నది. ఎండాకాలం కాబట్టి ఇంకా ఐలైనర్ అవి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చెమటకి ఇట్లా మెల్ట్ అయిపోయి అంత ఫేస్ అంతా చాలా ఘోరంగా కూడా కనబడుతుంటుంది. అందుకని చెప్పేసి నేనైతే వేసుకోలేదు. తర్వాత అయితే లిప్ బామ్ అయితే లైట్గా యాడ్ చేసినాను. తర్వాత అయితే లాక్మే కంపెనీ వారి ఇది లిప్స్టిక్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్ కలర్స్ అనమాట. నాకు ఇష్టం, ఈ కలర్ అంటే నా ఫేవరెట్. సో ఇది లైట్గానే యూజ్ చేస్తున్నాను. కానీ నాకు బాగానే కనబడుతుంది అంటాం కానీ లిప్స్టిక్ వేస్తే ఆ లుక్కే వేరు. కానీ లిప్స్టిక్లో కూడా మనకు కొంతమంది ఏంటంటే బేబీ పింక్ అని ఇవన్నీ అవన్నీ చాలా రకరకాలు పెడుతుంటారు. కానీ మన ఫేస్కు సూట్ అయ్యే కలర్ని మనము చూజ్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బొట్టు అనమాట. నేను ఎప్పుడైనా సరే ఇట్లా బొట్టు సీస్తోనే కొనుక్కుంటాను చూడ, అదే బొట్టు సీస్ని పెట్టుకుంటాను. నాకు బొట్టు, నాకు స్టిక్కర్స్ అయితే వాడదు, నా ఆయిలీ స్కిన్ కాబట్టి. ఇంకా ఆయిలీ స్కిన్ వాళ్ళకి నాకు తెలిసినంత వరకు అయితే స్టిక్కర్స్ కాకుండా ఇట్లా బొట్టు బాటిల్స్ దొరుకుతాయి కదా, అదే కుంకుమ బాటిల్స్ అయితే బెస్ట్. ఇంకా ఇది అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ కుంకుమ అయితే యాడ్ చేసుకున్నాను. ఇట్లా అయితే రెడీ అయిపోయినా.
ఇంకా కోమ్ అనమాట ఫైనల్. ఇంకా నేను నిజంగా చెప్పాలంటే పెద్దగా హెయిర్ స్టైల్స్ అయితే ఏం వాడను. నాది థిక్ అండ్ షార్ట్ హెయిర్. సో నాకు ఇట్లా షార్ట్ హెయిర్ ఇష్టము. అండ్ ఈజీగా కూడా మనం హెయిర్ కేర్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ దూసుకోవడం కూడా, అండ్ జూట్లో మామూలుగా పోంటెల్ వేసుకోవడం లేదా చిన్న క్లక్కర్ పెట్టి వదిలేయడం అట్లా చేస్తుంటాను. ఇంకా నేనైతే ఈరోజు ఇట్లా జస్ట్ లూజ్ హెయిర్తోనే ఉందామనుకుంటున్నా. ఇంకా ఇంతే అనమాట. ఇంకా నా రెడీ అయితే అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకా మంచి అప్డేట్స్ నా డైలీ బ్లాగ్స్ మీ ముందుకు ఇట్లాగే వస్తూ ఉంటాను. ఇంకా తొందరలోనే జ్యువెలరీకి సంబంధించిన ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మొన్న మధ్య నేను అప్లోడ్ చేసినటువంటి బ్యాంగిల్స్ కలెక్షన్స్ కూడా చూడొచ్చు నా దగ్గర ఎలాంటి బ్యాంగిల్స్ ఉన్నాయని. నిజం చెప్పాలంటే నాకు ఎక్కువ పార్టీ వేరే నేను ఎక్కువ వాడుతూ ఉంటాను. పార్టీ వేర్ వాళ్ళకి ఎట్లా టీవీ వాడాలి ఎట్లా అనే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను రెగ్యులర్గా మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇదైతే నా ఫైనల్ లుక్ అనమాట. పర్లేదు, కాకపోతే నాకు కొంచెం ఫేస్ పైన కొంచెం పింపుల్స్ ఉండడం వల్ల అంతగా అట్లా అనిపించట్లేదు. బట్ ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.